దాని ఫలితం నువ్వెందుకు అనుభవిస్తున్నావు ఆలియా? అసలు అలా ఎంఎంఎస్ చేయాల్సిన అవసరం నీకేమొచ్చింది? నువ్వే చెప్పు. నీకు తెలుసు కదా దీనివల్ల అందరూ ఏమనుకుంటారో ఏంటో. మనం అంటే ఎలాగో తప్పించుకోగలం. పాపం ఆ అమ్మాయి తను మళ్ళీ ఎవరికి మొహం చూపించే యోగ్యత లేకుండా పోతుంది. ఇక నేను నాన్నమ్మ దృష్టిలో చెడ్డవాణ్ణి అయిపోతాను. నాన్నమ్మ నన్ను ఎన్నటికీ క్షమించదు. ఇక నేను కూడా నన్ను ఎన్నటికీ క్షమించుకోలేను. నీకు తెలుసు కదా ఆలియా, నేను నాన్నమ్మని ఎంతగా ప్రేమిస్తున్నానో ఆవిడ కూడా ఆ కళ్ళజోడిని అంతగానే ప్రేమిస్తోంది. ఆ విషయం తెలిసి కూడా నువ్వు ఇలా చేసావంటే నీకు తెలుసు కదా ఆలియా, ఆ కళ్ళజోడు గనక ఈ ఇంట్లోంచి వెళ్ళిపోయిందంటే అప్పుడు నాన్నమ్మ కూడా ఈ ఇంట్లో ఉండదు ఆలియా. ఇక నేను నాన్నమ్మ లేకుండా ఉండలేను. నేను నా పేరు, ప్రతిష్ట, రెప్యుటేషన్, డబ్బు అన్నీ వదిలేయడానికి సిద్ధమే. కానీ నాన్నమ్మని వదిలేసి బతకడానికి ఏమాత్రం సిద్ధంగా లేను ఆలియా. నేను ఎవరి మీదైనా పగ సాధించగలను, కానీ నేను ఇంకొకరి జీవితాన్ని నాశనం చేయలేను ఆలియా. అందుకని ఆలియా ప్లీజ్ నువ్వు నీ ఈ పిచ్చితనాన్ని వదిలేక తప్పదా ఆలియా? నేను నా పిచ్చితనం వదులుకోనన్నయ్యా. నేను తీసుకోవాల్సిన నిర్ణయం తీసేసుకున్నాను. ఆ నిర్ణయాన్ని నేను ఎంత మాత్రం మార్చుకోను. దీన్ని అంటూ ఉంటారు, చివరికి అంతా మంచి జరుగుతుందని. నా మనసులో ముందు నుంచి నాకు నమ్మకం ఉంది. నీ విషయంలో ఎలాంటి అన్యాయం జరగదని నమ్మకం ఉంది. అందుకే తల్లి, ఆడదాని పసుపు కుంకుమలు తన తలరాత మీదే ఆధారపడి ఉంటాయి. తన తలరాత తన భర్తతో ముడిపడుంది. అలాంటప్పుడు నిన్ను అభిని ఎవరైనా ఎలా వేరు చేయగలరు? నేను దేనికి బాధపడుతున్నానంటే, చివరికిలా మంచు జరగడానికి ముందు నువ్వు అనుభవించిన చెడు గురించి బాధగా ఉంది నాకు. ఆనందించవలసింది ఏంటంటే ప్రజ్ఞ, నువ్వు ఎలాంటి అగ్ని పరీక్ష ఇవ్వనవసరం లేకపోయింది. అభి తనంతట తానే నీ గురించి నిజాన్ని అందరి సమక్షంలో నిరూపించాడు. ఇవాళ మా అక్క స్పృహలో ఉండుంటే ఎంతగానో సంతోషించేది. అభి నీకు తోడుగా నిలబడ్డాడు. తన భార్యని వెనుకేసుకొచ్చినందుకు సంతోషించేది. సరళ గారు, మేమంతా చాలా సిగ్గుపడుతున్నాం. మేమిప్పుడు మా మొత్తం కుటుంబం తరపున చేతులు జోడించి మిమ్మల్ని క్షమాపణ కోరుతున్నాను. ఇక ముందు మాకు కానీ మీకు కానీ ఇలాంటి స్థితి రాకుండా ఉండడానికి పూర్తి ప్రయత్నం చేస్తాం మేము. బతికుంటే బలిసాకు తిని బతకొచ్చు. బతికి బయటపడ్డం అదే చాలు. యూర్ రైట్. నిజంగానే మనం క్షణంలో తప్పించుకున్నాం. తను నాకేమనిపించిందంటే, ఆలియాతో పాటుగా మన బండారం కూడా బయటపడి ఉంటే మనిద్దరు ఏమైపోయేవాళ్ళం? అభి మనకి ఎలాంటి గతి పట్టించేవాడో. తను ఆలియానైతే ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాడేమో గాని, అదే మనమైతే మనిద్దరిని సామాన్తో సహా బయటికి గెంటి పారేసేవాడు. ఏంటది? నేననేది నీ గురించి కాదు, నా ఒక్కదాని గురించే. నువ్వు ముందు నుంచి ఇంట్లో మనిషివి కాదుగా. యునో, అభి మిమ్మల్ని ఇంట్లోంచి మాత్రమే గెంటేస్తాడు, కానీ నన్ను తన లైఫ్ లోంచి గెంటేస్తాడు. దాంతో నేను తనని శాశ్వతంగా మిస్ అవుతాను. బట్ లక్కీలీ తనకి మన మీద డౌట్ రాలేదు. కానీ ఇక నుంచి మాత్రం మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. కేర్ఫుల్? చాలా సరిగ్గా చెప్పావు నువ్వు. ఇక ముందు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. పగ తీర్చుకోవడమా? తన మీద నేనెందుకు పగ తీర్చుకోను? నీకు తెలుసు కదా తను నా విషయంలో ఏం చేసిందో. తను నా ప్రవీణ్ని నాకు కాకుండా చేసింది. నా ప్రవీణ్ని నాకు దూరం చేసేసింది. అలాంటిది దాని మీద నేనెందుకు పగ తీర్చుకోను? నేను దాని మీద పగ తీర్చుకోవాల్సిందే అన్నయ్య. షుడ్ డన్ ఆల్ దిస్. అలాంటి దాన్ని నేను క్షమాపణ అడగాలని నువ్వు నాకు చెప్తున్నావా? క్షమాపణలకు కాదు, శిక్షకి అర్హురాలుతాను. నాకు గనుక వీలైతే వాళ్ళందరినీ సర్వనాశనం చేసేయాలనుంది నాకు. అదే గనుక అవసరమైతే అన్నయ్య, నేను తన్ని నీ జీవితంలోంచి బయటికి వెళ్ళగొట్టేస్తాను. తన్ని సర్వనాశనం చేసేస్తాను. నేను దాన్ని నామరూపం లేకుండా చేసేస్తాను. కూర్చో. టెల్ మీ ఆలియా,
ఇదంతా చేసినందువల్ల నీకేం లాభం? ఏముండదు ఆలియా. ఫేస్ ద రియాలిటీ. ప్రవీణ్ నీకెప్పటికీ నీ జీవితంలోకి రాడు ఆలియా. తను బుల్బుల్ని ప్రేమిస్తున్నాడు. ఈ లోకంలో అబ్బాయిలకి కొదవే ఉంది చెప్పు. ప్రామిస్ చేస్తున్నాను, నేను నీకు ప్రవీణ్ కంటే మంచి కుర్రాన్ని తెచ్చి పెళ్లి చేస్తాను. కానీ నువ్వు మార్చుకోవాలి. నువ్వు తనని మర్చిపోక తప్పదు. అప్పుడే ఈ సమస్యలన్నిటికీ సొల్యూషన్ దొరుకుతుంది. ఆల్రైట్? సొల్యూషన్ లేదన్నయ్య. ఇది సొల్యూషన్ కాదు. నా సమస్యలన్నిటికీ ఒకటే సొల్యూషన్. ప్రవీణ్ ఒక్కడే. అలాగే అన్నయ్య, ఎప్పుడైనా సరే నాకు ప్రవీణ్కి మధ్య ఎవరైనా వచ్చారంటే వాళ్ళు నా శత్రువులు అవుతారన్నయ్య. నాకు పరమ శత్రువులు అవుతారు. ఆలియా, వాళ్ళు నా శత్రువులే అన్నయ్య. ఆలియా, ఒకవేళ నాన్నమ్మ తనని రిజెక్ట్ చేసేస్తే ఆలియా ప్రవీణ్ అందరి ముందు నిన్ను పెళ్లి చేసుకోనని చెప్పాడు. అప్పటి నుంచే నాన్నమ్మకి తనంటే కొంచెం కూడా ఇష్టం లేదు. నాన్నమ్మ అతనికి ఈ ఇంటికి అల్లుడయ్యే అవకాశం ఎంత మాత్రం ఇవ్వదు. అందువల్ల ఒకవేళ నాన్నమ్మ గనక మీ ఇద్దరి మధ్యకి వస్తే అప్పుడు ఆవిడ మాటలు కూడా లెక్క చేయనంటావా? అంటాను. ఎందుకంటే ఇది నా జీవితం కనుక నా జీవితం గురించి ఏ నిర్ణయం తీసుకోవడానికైనా కేవలం నా ఒక్కదానికే పూర్తి హక్కు ఉందన్నయ్యా. నేను ఎవరిని పెళ్లి చేసుకుంటాను, నేను ఎవరిని ప్రేమిస్తాను, అవన్నీ నేనే నిర్ణయించుకుంటాను. నేను నా ప్రవీణ్ణి ప్రేమిస్తున్నానన్నయ్యా. నువ్వు నానమ్మనంత ప్రేమిస్తున్నావో నేను కూడా ప్రవీణ్ణి అంతగానే ప్రేమిస్తున్నాను. నాకు ప్రవీణ్ కావాలి. మా ఇద్దరి మధ్యకి ఎవరైనా వస్తే నాకు ఇష్టం లేదన్నయ్య. అది నానమ్మే కావచ్చు, నువ్వైనా కావచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఆలియా. మేమిద్దరం నీ దృష్టిలో ఏమిటన్నది చెప్పినందుకు థ్యాంక్స్. నీకు థ్యాంక్ యూ చెప్పి తీరాలి. ఎందుకంటే నువ్వు ఇప్పుడు ఎంత పెద్దదాని అయిపోయావంటే నీ లైఫ్కి సంబంధించిన నిర్ణయాలు నువ్వే తీసుకోగలవు. ఒకవేళ ప్రవీణ్ మీద ప్రేమలో పడి నువ్వు ఒక్క విషయం మర్చిపోయినట్టున్నావు. నా జీవితంలో ఏకైక సంతోషం కేవలం నువ్వు నానమ్మేనని. నా జీవితానికి ఇన్స్పిరేషన్, మోటివేషన్ కేవలం మీరిద్దరే. ఐ హ్యావ్ వర్క్డ్ సో హార్డ్ ఇన్ మై లైఫ్. ఎందుకంటే ఈ లోకంలోని అన్ని సంతోషాల్ని మీకు ఇవ్వటం కోసమే. కానీ నువ్వు నేను నీ సంతోషానికి అడ్డొచ్చే శత్రువుని అంటున్నావు. నీకు గుర్తుందో లేదో ఆలియా, నీకు కడుపు నిండా భోజనం పెట్టాలని నేను ఎన్నో రాత్రులు పస్తులు ఉండిపోయాను. ఇక నాన్నమ్మ నీకు తల్లి తండ్రి అయి పెంచి పెద్ద చేసింది. నిన్ను నిద్రపుచ్చటానికి ఆవిడ ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా గడిపింది. ఇప్పుడేమో నువ్వు మా ఇద్దరిని. లోపం నీలో లేదు. లోపం కేవలం నాన్నమ్మ పెంపకంలో నాకు నీ మీదున్న ప్రేమలో ఉంది. అందువల్లే నేను నీ నోటి నుండి ఇలాంటి మాటలు వినాల్సి వచ్చింది. నీకు గుర్తుందా ఆలియా, చిన్నప్పటి నుంచి మనమిద్దరం ఒకరికొకరు ప్రతి విషయంలోనూ తోడుగా ఉన్నాం. కానీ ఇప్పుడు నువ్వు మమ్మల్ని కాదని వేరే బాటను చూసుకుంటున్నావు. నాకు తెలియకుండానే నా ఆలియా మారిపోయింది. ఇందులో మా ఇద్దరి తప్పు కాక ఇందులో కేవలం నీ పిచ్చితనం, ప్రవీణ్ పై నీకున్న పిచ్చి ప్రేమ కారణాలుగా కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ ఆలియా. నాకు నా స్థానం ఏంటో తెలియజేసినందుకు. ఐఎమ్ సారీ అన్నయ్య. అన్నయ్య, నా ఉద్దేశం అది కాదన్నయ్య.
నేను నిన్ను ఒక్కరోజు కూడా వ్యతిరేకించాను అన్నయ్య. నాకు నువ్వంటే చాలా ప్రేమ అన్నయ్య. నేను నువ్వు లేకుండా అస్సలు ఉండలేనన్నయ్య. అలాగే ప్రవీణ్ కూడా అంతగానో ప్రేమిస్తున్నాను అన్నయ్య, ఎంతో ప్రేమిస్తున్నాను. తను లేకుండా నేను ఉండలేను. నువ్వెలా చెప్తే నేను అలాగే చేస్తానన్నయ్య. నీకు తెలుసు కదా, నువ్వు లేకుంటే నేను బతకలేను. నేను ఇంకెప్పుడు ఆ కళ్ళజోడిని ఇబ్బంది పెట్టను. తనని తన చెల్లెల్ని వాళ్ళిద్దరిని వాళ్ళ కర్మకు వదిలేయమంటావా చెప్పు? సరే అయితే ఖచ్చితంగా అలాగే చేస్తాను. వాళ్ళని నేనెంత మాత్రం ఇబ్బంది పెట్టనన్నయ్య. ఐ ప్రామిస్ టు యూ. కానీ అన్నయ్య, అందుకు బదులుగా నువ్వు నాకు నా ప్రవీణ్ని తీసుకొచ్చి ఇవ్వాలి ప్లీజ్. అప్పుడు నేను కూడా నా లైఫ్ని సింపుల్గా బతికేస్తాను. అలాగే వాళ్ళ పాటికి వాళ్ళని వదిలేస్తాను. అన్నయ్య ప్రామిస్ చేయన్నయ్య. నువ్వు నా ప్రవీణ్ని నాకు తెచ్చిస్తానని మాట తీసుకొస్తావు కదా నా ప్రవీణ్ని నా కోసం. నువ్వు నాకు ఏవైనా ఇవ్వగలవు అన్నయ్య, ఏవైనా. దాన్ని నాకు తెచ్చి ఇవ్వన్నయ్య ప్లీజ్. నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను అన్నయ్య, ప్రామిస్ చేసి చెప్తున్నాను. అప్పుడు నేను నా ప్రవీణ్ని పెళ్లి చేసుకుంటా, ఇంకెవరికి ఇబ్బంది కలిగించు ప్లీజ్ అన్నయ్య. చెప్పు, నా ప్రవీణ్ని తెచ్చిస్తావు కాదు? నాకు నా ప్రవీణ్ని తెస్తావు కాదు? చెప్పు అన్నయ్య. అర్చన, నర్స్ అర్చన, ఏమైంది? ఆవిడ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారంటే అర్థం ఏంటి? తనని ఎలా వెళ్ళనిచ్చారు? చూడండి, ఆవిడ ఆపడానికి ఎంతగానో ప్రయత్నించాం, కానీ ఆవిడ ఒప్పుకోలేదు. అలాంటప్పుడు మేం మాత్రం ఎవరినైనా ఎలా బలవంతం చేస్తాం? ఆవిడతో పోట్లాడితే, ఆవిడతో వాదనకి దిగినా ఆవిడ ఆరోగ్యం మరింత చెడిపోవచ్చు. అందుకే వెళ్ళిపోనిచ్చాం. ఐఎమ్ సారీ నేను మీతో అలా మాట్లాడినందుకు. బట్ నాని, నేను మీతో కొంచెం మాట్లాడాలి. నాతో కాదు, ముందు ఈవిడితో మాట్లాడు. అంటే నేను ఆ విధంగా వ్యవహరించినందుకు ప్లీజ్ నన్ను దయచేసి క్షమించండి. నేను ఇదంతా కావాలని చేసింది కాదు, కానీ నాకు అప్పుడు వేరే మార్గం లేకపోయింది. అందుకే ఇప్పుడు మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను. వద్దలుడు గారు, మీరలా క్షమాపణ అడగకూడదు. తప్పు చేసింది నేను. ఎంఎంఎస్ సంగతి తెలిసిన తర్వాత కూడా నేను నా కూతురు ప్రజ్ఞని ఎంత మాత్రం అనుమానించలేదు. ఎందుకంటే తను ఎన్నడూ తప్పు పని చేయదని నాకు చాలా బాగా తెలుసు. కానీ మిమ్మల్ని కూడా నా కొడుకునే భావించాను. కానీ కొడుకుని భావించిన తర్వాత కూడా నేను మిమ్మల్ని అనుమానించాను. కానీ మీరేమో నా కూతుర్ని నిరపరాధం నిరూపించడానికి ఎంతగానో కష్టపడ్డారు. కొడుకని భావించాక నేను మిమ్మల్ని నమ్మాలి కదండి. నేను మీ మీద చెయ్యెత్తాను. దయచేసి మీరు నన్ను క్షమించండి అల్లుడు గారు. మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను. ఆంటీ గారు ప్లీజ్, ఇందులో మీ పొరపాటేమీ లేదు. నేను తప్పు చేసినప్పుడు ఎవరైనా నన్ను తప్పుగానే అనుకుంటారు కదా. మీ స్థానంలో ఈ లోకంలో ఏ తల్లి ఉన్నా సరే తన కూతుర్ని అలాంటి స్థితిలో చూసి నన్ను ఇదే విధంగా చంపదెబ్బ కొడుతుంది. ఐ డిజర్వ్డ్ దట్ స్లాప్. మీ స్థానంలో మా అమ్మ ఉన్నా సరే నేను తప్పు చేసినప్పుడు నన్ను చంపదెబ్బ కొట్టుండేది. మీరు నాకు మా అమ్మను జ్ఞాపకం చేశారు. అండ్ ఐ రియలైజ్ దాట్ మీరు నా పక్కన ఉన్నంత వరకు నా వల్ల మరోసారి ఎలాంటి తప్పు జరగదు. ఈ చెయ్యి మిమ్మల్ని చంపదెబ్బ కొట్టడానికి లేచింది కదా, ఇప్పుడు అదే చెయ్యి మీ తల మీదుంచి ఆశీర్వదించడానికి లేస్తుంది. ఎప్పుడు సంతోషంగా ఉండండి.
ఇప్పుడు నాకు కూడా నిన్ను చెంపదెబ్బ కొట్టాలనిపిస్తోంది. అయితే పని నేను కూడా. నాని చెవి నొప్పెడుతోంది. అప్పుడేగా నువ్వు నా మాట వింటావు. క్షమాపణ అడుగు. ఓకే, ఐఎమ్ సారీ. చెప్పాల్సింది నాకు కాదు. పెళ్లి గిల్లి అంటూ ఏడిపించావు కదా, ఆ అమ్మాయికి చెప్పు. వెళ్ళవేం? ఏయ్ కళ్ళజోడు, క్షమాపణ అడిగితే తప్ప నువ్వు నన్ను క్షమించవా? సరే అయితే ఓకే, ఫైన్ దెన్. నేను నీ పట్ల వ్యవహరించిన తీరుకి అందుకు ఐఎమ్ వెరీ సారీ. ఒకప్పుడు తను నా భార్యే, ఇప్పటికీ నా భార్య. ఎందుకంటే మాకు విడాకులు అయిపోలేదు. ఎందుకంటే నేను ఈ అగ్నిసాక్షిగానే తనని నాదాన్ని చేసుకున్నాను. అందుకని ఇదే అగ్నిసాక్షిగా నేను ఈ అబద్ధాన్ని అంతం చేస్తున్నాను. ఏ కళ్ళజోడు, ఐఎమ్ సారీ. అలా చూస్తూనే ఉండిపోతావా, లేక ఎవరికైనా గిఫ్ట్గా ఇస్తావా? గిఫ్టా? ఎవరికైనా ఎందుకు గిఫ్ట్ ఇవ్వాలి? నాకే అబద్ధం చెప్తావా నువ్వు? నీ కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తుందక్క. నీకు గనక వీలైతే నువ్వు ఈ లోకంలోని పువ్వులన్నీ బావకి గిఫ్ట్గా ఇచ్చేదానివి. అయినా ఇవ్వకుండా ఎలా ఉంటావు? బావ నీకు అంతులేని ఆనందాన్ని ఇచ్చాడు కదా. ఐ కాంట్ బిలీవ్ ఇట్ అక్క. బావే నిన్ను నిరపరాధి అని నిరూపించడం, పైగా అందరి ముందు ఆలియా చేసిన పని బయట పెట్టడం. నాకు చాలా సంతోషంగా ఉందక్క. నీకు చెప్పినా, నాకు బావంటే యాజ్ ఎ ఫ్యాన్ ఇదివరకు ఎంతో ఇష్టంగా ఉండేది. మరి ఇప్పుడు ఆ ఇష్టం మరింత ఎక్కువైంది. నిజానికి ఆయన చాలా మంచి హ్యూమన్ బీయింగ్ అక్క. అండ్ ఐఎమ్ ష్యూర్
నీ మనసులో బావ మీద ఎలాంటి భావాలు ఉన్నాయో బావకు కూడా నీ మీద అలాంటి భావాలే ఉంటాయి. అండ్ ఐఎమ్ లైకింగ్ హిమ్ సో మచ్. ఇప్పుడు తను గనక ఇక్కడ ఉండుంటే నేను తన్ని గట్టిగా హక్ చేసుకుని ఉండేదాన్ని. చాలు నువ్వు మరీ అంత ఎక్సైట్ అయిపోకు. ఏ నేనెందుకు ఎక్సైట్ కాకూడదు? నాకేమో ఇప్పుడు అనిపిస్తుంది ఎవరో చాలా అసూయ పడుతున్నట్టుగా ఉంది. బుల్బుల్ చూడు, నువ్వు అక్క చూడు, ఎక్సైట్ అవ్వడం మాత్రం సహజమే. ఎందుకంటే నేను బావకి మరదల్ని, అంటే సగం ఇల్లంతా సమానం. చిక్కినట్టుంది నీకు. అవును, నేను అసలు పిచ్చిదాన్నేగా. ఎందుకంటే మా అక్క సంతోషంగా ఉన్నందుకు, ఇప్పుడు తన భర్త తనని మనస్ఫూర్తిగా నమ్ముతున్నందుకు. అతి త్వరలోనే నువ్వు చూస్తావు కదా, బావ మనసులో నీకొక స్థానం వచ్చేస్తుంది. అది పూర్తిగా నీ హక్కు. కదా ఓ పని చేద్దాం, నేను అన్నయ్యకి ఫోన్ చేస్తాను. అర్చన, ఎక్కడున్నావు నువ్వు? ఎప్పటి నుంచో నీకోసం వెతుకుతున్నాను. అన్నయ్య, అది ఉన్నట్టుండి నాకు కడుపులో నొప్పి వచ్చింది. అప్పుడు నేను డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది. డాక్టర్ దగ్గరికా? నీకు బాగానే ఉందా? ఇప్పుడు నేను బాగానే ఉన్నాను, నువ్వేం బెంగ పెట్టుకోకు. సరే గానీ అక్కడేం జరుగుతుందో చెప్పు. నీ పెళ్లి జరిగిందా? లేదు. లేదు అంటే? లేదు అంటే జరగలేదని. ఇక ఈ పెళ్లి అన్నిటికీ జరగదు. అదేంటి? ఎందుకని? ఇప్పుడు మళ్ళీ ఏదైనా కొత్త నాటకం ఆడుతున్నారా వాళ్ళు? అర్చన, నువ్వు ఇంటికి వచ్చేసాయి. నేను నీకు మిగతా సంగతులన్నీ తర్వాత చెప్తాను. నేను కూడా ఇంటికి వచ్చేస్తున్నాను. ఇక నేను ఇక్కడ ఉండవలసిన అవసరం లేదు. నేను వద్దు, ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు వద్దంటున్నానంటే మిగతా వాళ్ళలాగా నేను కూడా మీ ప్రభావంలో పడిపోలేదు. వద్దనడానికి కారణం ఏంటంటే ఇప్పుడు నేను నిన్ను చాలా బాగా అర్థం చేసుకున్నాను. నువ్వేదో మహాత్ముడు అవడానికి చాలా కష్టపడ్డావు కదా, కానీ నేను నీ వంచనలో పడిపోయే రకం కాదు. ఇదంతా ఒక నాటకం. ఎందుకంటే నిజం అనేదానికి ఆధారాలు అసలు అవసరమే లేదు. నిజం తెలియటంలో ఆలస్యం జరగచ్చు. అసలు నువ్వు ఇదంతా ప్రజ్ఞ మనసుతో మళ్ళీ ఆడుకోవడానికి చేశావు. ఇకపై నువ్వు తనని ఎంత సంతోషపెట్టినా తను పడిన బాధలకి పరిహారం నువ్వు ఎన్నటికీ చెల్లించలేవు. నాకొకటి మాత్రం బాగా తెలుసు, నువ్వు ఇదంతా చేసినప్పుడు నీకు నువ్వేదో చాలా స్మార్ట్ అని అనుకుని ఉంటావు. కానీ నా దృష్టిలో మాత్రం నువ్వు చాలా తెలివి తక్కువ వాడివి, రాతిగుండేవాడివి, అలాగే చాలా పిచ్చివాడివి. సైన్స్లో నీలాంటి వాళ్ళకి సైకో అని పేరు పెట్టారు. నువ్వు నన్ను మాస్టర్ గారు అని పిలుస్తావు కదా, అయితే నీ మాస్టర్ గారు చెప్పే 2 మాటలు గుర్తుంచుకో. ఈ లోకంలో ఎంత పెద్ద నాటకమైనా అది కావటానికి ఎంత గొప్పదైనా, మంచిదైనా, అద్భుతమైనా దానికి నమ్మకం అనే గౌరవం లభించదు. నేను చెప్పిన ఇంత చిన్న మాట కూడా నీ బుర్రకి ఎక్కలేదు అంటే నువ్వు ఒకటి అర్థం చేసుకో, నువ్వు ఒక పేషెంట్వని, నీకు ట్రీట్మెంట్ కూడా అవసరమని. అభి, థ్యాంక్ యూ సో మచ్. ఇదంతా నువ్వు స్వయంగా చేసినందుకు. నీ గొప్పతనం నాకు ఇప్పుడే తెలిసింది. ఈ నాటకం వెనక ఇంత పెద్ద ప్లాన్ దాగుందని నేను అసలు ఊహించలేదు. నాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది. నిజం చెప్పాలంటే ఇవాళ నువ్వు నన్ను కొనేసుకున్నావు. ఇకపై నీకు ఎలాంటి సమస్య వచ్చినా నువ్వు ఎలా చెప్తే అలా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే నాకు సంతోషంగా ఉంది. అందుకు బదులుగా నువ్వు నాకు నా ప్రవీణ్ని తీసుకొచ్చి ఇవ్వాలి. ప్రామిస్ చేయనయ్య, నువ్వు నా ప్రవీణ్ని నాకు తెచ్చిస్తానని మాట తీసుకొస్తావు కదా నా ప్రవీణ్ని నా కోసం. అభి, అసలు నువ్వు వింటున్నావా? ఆలియా, అసలు ఏమైంది? అదేంటో చెప్పు. అసలు ఇంతకీ నేను అభి ఏమన్నాడు? ఆలియా, నువ్వు అలా మౌనంగా ఉంటే ఎలాంటి ప్రయోజనం ఉండదు. నేను మౌనంగా ఎందుకున్నానంటే అన్నయ్య నాతో అన్న మాటల్ని నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఆ మాటల్ని నువ్వు కూడా వినుంటే నువ్వు కూడా ఇలాగే మౌనంగా ఉండేదానివి. అంత మాట ఏమన్నాడు? నీకు వినాలనుందా? అయితే విను. అన్నయ్య ఏమన్నాడంటే ఈ రోజు నుంచి నేను ఆ కళ్ళు జోడిని కష్టపెట్టకూడదట. తనకి వ్యతిరేకంగా ప్లాన్స్ వేయకూడదట. కమోన్ ఆలియా, నీకు అభి గురించి నాకంటే బాగా తెలుసు. తను ఎవరైనా కష్టపడ్డం చూసి తట్టుకోలేడు. అందుకని కోపంలో అలా అనేసుంటాడు. అసలు ఈ తప్పంతా మందే. మనమంతా ఒకసారి చెప్పి చేసి ఉండాల్సిందే. ఎందుకంటే తను నువ్విలా చేస్తావని అస్సలు ఊహించుండడు. అందువల్ల తనేదో కోపంలో
పైగా నా ఉద్దేశంలో తనకి కోపం రావడం సహజమే, కానీ నువ్వే ఓవర్ రియాక్ట్ అవుతున్నావు. నేను ఓవర్ రియాక్ట్ అవుతున్నానా? అన్నయ్య అసలు ఏం చేశాడో నీకు తెలుసా? అన్నయ్య ఆ పని చేసిన తర్వాత ఆ పని చేసింది తనే అన్న నమ్మకం తనకే లేకుండా పోయింది. He slapped me. తను నన్ను చెంప మీద కొట్టాడు. ఇవాల్టి వరకు అన్నయ్య నా మీద ఎప్పుడూ చేయి చేసుకోలేదు, కానీ ఇవాళ ఆ కళ్ళజోడు కారణంగా తను నా మీద చేయి చేసుకున్నాడు. అందుకు నువ్వు నేనేదో ఓవర్ రియాక్ట్ అవుతున్నానంటున్నావా? ఇప్పుడే వెళ్ళి ఆ కళ్ళజోడుని చంప పగలగొట్టాలనిపిస్తుంది. దాని కథ ముగించేయాలనిపిస్తుంది. ఐ నో ఆలియా, ప్రస్తుతం నీకు చాలా కోపంగా ఉందని, కానీ ఇది కోపగించుకోవాల్సిన టైం కాదు. నువ్వు ఇలా కోపగించుకున్నావంటే అభికి మరింత ఎక్కువ కోపం వస్తుంది. అంతేకాకుండా ప్రస్తుతం పరిస్థితి కూడా మన చేతులు దాటిపోయింది. నువ్విప్పుడు ఏం చేసినా దానివల్ల నీ సమస్యలు మరింత ఎక్కువ అవుతాయి. ఓ అలాగా? అంటే నువ్వు కూడా అన్నయ్య అన్నట్టే నేను మారిపోవాలంటున్నావు, అంతే కదా? కాదాలియా, అసలు నా ఉద్దేశం అది కాదు. నీ ఉద్దేశం ఏదైనా కావచ్చు తను, కానీ నేను మాత్రం వేరొకరి కోసం కొంచెం కూడా మారను. నేను గతంలో ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉంటాను, ఇక ముందు కూడా అలాగే ఉంటాను. తప్పంతా నాదే. నువ్వు కూడా నాతో కలిసావని అనుకోవడం నా తప్పు. నువ్వేమో నాకు లెక్చర్లు ఇస్తున్నావు కదా ఇప్పుడు. నేను నిన్ను అన్నయ్యని ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఆ కళ్ళజోడు జీవితాన్ని నరకం చేయాలని తంటారు పడుతున్నాను. కానీ ఇక ముందు చేయను. లెక్చర్లు ఇవ్వడం అంటే నీకు చాలా ఇష్టం కదా, అలాగే ఇస్తూ ఉండు. నేను ఇకపై ఏం చేసినా నీ కోసం కాదు, కేవలం నా ప్రవీణ్ కోసమే చేస్తాను. ఇకపై నేనేం చేసినా నా ప్రవీణ్ని పొందడానికి చేయాల్సిందే కనుక, అందుకని నువ్వు ఏమైపోయినా నేను అస్సలు పట్టించుకోను. నాకు నష్టం లేదు, అర్థమైందా నీకు? ప్లీజ్ ఆలియా, యు అగైన్ టుక్ మీ రాంగ్. నేను నిన్ను ఆగిపోమని చెప్పనే లేదు. నేనంటున్నది ఒక్కటే, కాస్త వెయిట్ చేయమంటున్నాను. ప్రస్తుతం ఈ మ్యాటర్ చాలా సెన్సిటివ్ గా ఉంది. మనం ఏం చేసినా సరే దానివల్ల మనందరం నష్టపోతాం. ఆలియా, తను అంటున్నది పూర్తిగా నిజం. నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. చివరికి నష్టపోయేది మనమే కదా. అసలు అర్థం చేసుకోవే. నేను మంచి కోరి చెప్పినా అదేదో తప్పుగా అనుకుంటున్నావు. తప్పో ఓపో ఏదైనా కావచ్చు, ఇప్పుడు మాత్రం నేను ఒక నిర్ణయానికి వచ్చేసాను. నాకు నా ప్రవీణ్ కావాలి. అందుకు నేను ఎవరి విషయంలోనైనా ఏం చేయాల్సి వచ్చినా సిద్ధంగానే ఉన్నాను. సో మిస్ తాను, నేను ఇన్నాళ్ళు నీతో చేతులు కలిపాను. ఇప్పుడు నువ్వు నాతో చేతులు కలుపుతావా లేదా అన్నది ఇక నువ్వే డిసైడ్ చేసుకోవాలి. ఆలోచించుకో. నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ముందు నువ్వు రా అక్క, చెప్తాను. ఎక్కడికో చెప్పు బుల్బుల్. ముందు రా అక్క, తర్వాత నీకే తెలుస్తుంది. మా కోడలికి సిగ్గు మొగ్గలు తొడుగుతోంది. అలా సిగ్గుపడుతుంటే మరింత అందంగా అనిపిస్తుంది. నువ్విలా చిరునవ్వులు చిందించినప్పుడు నాకెంతో సంతోషంగా ఉంటుంది. ఇలాగే ఎప్పుడు నవ్వుతూ ఉండు. నువ్వలా నవ్వుతున్నంత కాలం నా ఆయుష్ చాలా పెరిగిపోతుంది. నా బిడ్డకి ఎవరి దిష్టి తగలకూడదు. కొంచెం ఉండమ్మా. నువ్వు అప్పుడే దిష్టి తీకు. ఇంకొక సంతోషకరమైంది కూడా ఉంది. ఇంకా సంతోషకరమైందే ఉంది. చెప్తానుండు. ఇది చూసావా? ఈ మంగళసూత్రాన్ని బావ తన చేతులతో అక్కకి వేసేంత వరకు ఈ సంతోషానికి నిండుతనం ఎలా వస్తుంది? బావా, ఇంకేం ఆలోచిస్తున్నారు? వెళ్ళండి, వెళ్ళి మంగళసూత్రం వేయండి. మీ భార్యే కదా. యా షూర్. చంద్రబలం తదేవ విద్యాబలం దైవ
ప్రజ్ఞ, ఇక్కడేం జరుగుతుంది డాడీ? సెలబ్రేషన్ జరుగుతుంది. సెలబ్రేషనా? ఎందుకు? అభి ఇప్పుడే ప్రజ్ఞకి మంగళసూత్రం కట్టాడు. మరి వదినకి వేరే ఒకరితో పెళ్లి? అంతా అభియే క్యాన్సిల్ చేసేశాడు. అంతేకాదు అభి అందరి ముందు ప్రజ్ఞ నిర్దోషాన్ని కూడా నిరూపించేశాడు. దట్స్ గ్రేట్. అన్నయ్యకి వదినకి మధ్య అన్ని అపార్థాలు తొలగిపోయినట్లే. ప్రజ్ఞ, 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 ప్రజ్ఞ. నానమ్మా, నానమ్మ నువ్వు ఇక్కడే చేస్తున్నావు? ఏంటిది? నానమ్మ, నానమ్మ లోపలికి పద, లోపలికి పద, జాగ్రత్త. అభి, పద. ముందు నాకు ఈ సంగతి చెప్పు. నానమ్మ ముందు నువ్వు లోపలికి పద, పడుకో రా. ముందు నాకు ఈ సంగతి చెప్పు. అక్కడ కింద అవన్నీ అసలేం జరుగుతుంది? అదేం లేదు నానమ్మ, ముందు నువ్వు రా, ఇలా కూర్చో, రా కూర్చో. ఆగిపోయావేం ప్రవీణ్? బుల్బుల్, నేను లోపలికి రాకూడదు. నేను లోపలికి వెళ్ళకపోతేనే మంచిది. ఏ? లోపల నాయనమ్మ నన్ను చూసి ఎలా రియాక్ట్ అవుతుందని భయంగా ఉంది. ఇన్నాళ్ల తర్వాత మళ్ళీ ఆవిడ స్పృహలోకి వచ్చింది. ఇప్పుడు నేను లోపలికి వెళ్తే మళ్ళీ ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయేమో. అందువల్ల నువ్వు ఒక్కదానివే వెళ్ళి ఆవిడని చూస్తే మంచిది. నేను బయటే వెయిట్ చేస్తుంటాను. ప్రజ్ఞది, నేను ఇక్కడే ఉన్నానమ్మా. ఇక్కడే ఉన్నాను కదా, మీరెందుకు కంగారు పడుతున్నారు? ఇవాళ ఏమైనా కార్తీక దీపమా? లేదమ్మమ్మా. మీరు మరి అయితే నువ్వు పెళ్లి కూతుర్లా ఎందుకు తయారయ్యా? నాకెవరు అసలేం జరుగుతుందో చెప్పరే. నానమ్మ, నానమ్మ నువ్వు అనవసరంగా టెన్షన్ పడకు నానమ్మ. ప్లీజ్, నువ్వు పూర్తిగా కోలుకున్న తర్వాత నీకు మొత్తం వివరంగా నేను చెప్తాను. బానే ఉన్నాను. ముందు నువ్వు అసలు సంగతి ఏంటో చెప్పు నాకు. అక్క, నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? అంతా సంతోషించాల్సిన సంగతే. ప్రజ్ఞ మీదొచ్చిన ఆరోపణ అబద్ధమని రుజువైపోయింది. ఆరోపణ? అవునక్క, ఆ వీడియో చూసాగా నీకు స్పృహ తప్పిపోయింది. అది అబద్ధమని తేలిపోయింది. ఇంకొకటి చెప్పనా? అది అబద్ధమని ఎవరు రుజువు చేశారో తెలుసా? మన అభియే రుజువు చేశాడు. నిజమా? నిజమే అక్క. ఏ వీడియోని చూసి నీకు స్పృహ పోయిందో ఆ తర్వాత అనేక మార్పులు జరిగాయక్క. అసలు నిజం తెలుసుకోవడానికి మన అభి ఎన్నెన్నో తంటాలు పడ్డాడు. చివరికి నిజమేంటో బయటపడింది. నేనిప్పుడు విన్నది నిజమేనా? నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోవాలనుకున్నావా? మీ అమ్మమ్మని వదిలేసి వెళ్ళిపోతావా? లేదమ్మమ్మ. నేనైతే అదే చేస్తున్నాను కదా. ఒక భార్యగా నేనేదైతే చెయ్యాలో. ఇంతకీ నువ్వు అంత నాటకం ఆడాల్సిన అవసరం ఏముంది? దానివల్ల పాపం ఆ పిల్ల మనసు ఎంత బాధపడుతుందో ఆలోచించావా? అసలు నువ్వు పూర్తిగా తెలుసుకోవలసిన విషయం అది. అది తెలుసుకోవడానికి నువ్వు తనకి వేరే పెళ్లి జరిపించాలనుకున్నావా? నీకది సిగ్గుగా అనిపించలేదు? అమ్మమ్మ, ఇందులో ఆయన తప్పేమీ లేదు. ఇదంతా నా కోసమే చేస్తున్నారు. నాకు చెడ్డ పేరు తీసుకురావాలనుకున్న ఆ వ్యక్తిని ఆయన పట్టుకోవాలనుకుంటున్నారు. నిన్ను ఎవరో చెడ్డదానిగా చూపించాలనుకున్నారా? ఎవరు?
ఎవరు తన్ని చెడ్డగా చూపించాలనుకున్నది? ఎవరంటే అరే అక్క? ఇలాంటి ప్రశ్నలు నానమ్మ ఎన్ని ప్రశ్నలు వేస్తావు? ఏదో సినిమాలో క్లైమాక్స్ సీన్ లో అడిగినట్టు ఈ హత్య ఎవరు చేశారు అని, దీని వెనక ఎవరున్నారు అని. అరే ఎవరైనా దొరికిపోతారు నానమ్మ, నువ్వేం టెన్షన్ పడుకో. చూడు అందరూ ఎంత ఆనందంగా ఉన్నారు. కమాన్ నానమ్మ, నువ్వు కూడా సంతోషించు. కమాన్ స్మైల్. నానమ్మ ఎందుకు ఇలా చేస్తున్నావు నానమ్మ? ఇగో చూడు నానమ్మ, నీ పక్కనే ఇంటి కోడలు కూర్చునుంది, నీ ఎదురుగానేమో నీ మనవడు, అలాగే నీ 2 చెల్లెలున్నారు. ఇంతకంటే నీకు ఇంకేం కావాలి నానమ్మా? అభి అన్నది చాలా సరిగ్గా ఉంది. ఏ కారణంగా అయితే మీరిలా అనారోగ్యం పాలయ్యారో ఇప్పుడు మీరు దాని గురించి అస్సలు ఆలోచించొద్దు. ఇప్పుడు అన్నీ సర్దుకుపోయాయిగా. నిజంగా మీ మనవడు అభి తన భార్య మీద వచ్చే నిందని పూర్తిగా తొలగించేశాడు. ఇప్పుడు తన మీద ఏ ఆరోపణ లేదు. అసలే తను రాక్ స్టార్. ఇవన్నీ చేయడం వల్ల మనందరి దృష్టిలో తన గౌరవం మరింత పెరిగింది. మీరు తనకి పెళ్లి నిలబెట్టుకోవడం ఒకటే నేర్పించుంటారు. బంధం ఎలా నిలుపుకోవాలో తానే నేర్చుకున్నాడు. ఇప్పుడిక తన బాధ్యతని 2 సార్లు నిర్వర్తించవలసిందంటే తన బాధ్యత 2 అవును బుల్బుల్, నేను సరిగ్గానే చెప్పాను. ప్రజ్ఞకి 2 సార్లు అభి మంగళసూత్రం కట్టడం జరిగింది. అంటే బాధ్యత రెట్టింపైనట్టే కదా, ప్రేమ కూడా రెట్టింపయింది. ఇలా ప్రేమ 2 దేవుడు ఆ ప్రేమని కలకాలం కొనసాగేలా చూడాలి. మీ ఇద్దరి మధ్య ప్రేమని ఇంకెవరూ చెడగొట్టలేరు. అది చాలా మంచి ముహూర్తం కదా, మీరు తనకి మంగళసూత్రం కట్టిన ముహూర్తం. దీన్ని బట్టి చూస్తే మీరిద్దరూ కలిసి రేపు సాయంత్రం మా ఇంటికి రావాల్సి ఉంటుంది, పెళ్లి తర్వాత జరిగే ఆనవాయితీ కోసం. అరే మాకు కూడా కొంచెం ఆతిథ్యం ఇచ్చే అవకాశం ఇవ్వండి, మా అల్లుడు గారికి ఇంకా మా అమ్మాయికి. అరే అదేంటండి అలా అంటారు? లేదు లేదు, ఎవరేం చెప్పినా నేను విన్ను. వీళ్ళిద్దరూ వచ్చి తీరాల్సిందే. మంచిదండి, మేము వెళ్ళొస్తాం. మీ ఆరోగ్యం జాగ్రత్త. నానమ్మా ప్లీజ్, ఇక నువ్వు పడుకో ప్లీజ్. నువ్వుండు, నా అంతకు నేనే పడుకుంటాను. అయితే పడుకో, మరి పడుకోవేంటి? అరే నువ్వుండు, పడుకోనమ్మా. అరే చెప్తే వినాలి. అసలు నాన్నమ్మ గదిలో ఆ హడావిడేంటి? నేను వెళ్ళి చూసొస్తాను. కొంచెం ఆకు, కాస్త ఆగితే తెలుస్తుంది. 1 మినిట్. ఆలియా చేసిన పని చాలా తప్పు. అయితే సాధారణంగా చిన్నవాళ్ళు తప్పు చేస్తే మనం పెద్దవాళ్ళకి ఫిర్యాదు చేస్తుంటాం. కానీ ఈ సంగతి ఏ ఒక్కరూ నాన్నమ్మకి చెప్పడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ప్రజ్ఞ గురించి అలా తెలిసినప్పుడు ఎంత బాధపడిందో ఇప్పుడు అంతే బాధపడుతుంది. మీరు నిశ్చింతగా ఉండండి అల్లుడు గారు. ఈ సంగతి మాలో ఏ ఒక్కరూ ఆవిడికి చెప్పరు. మీరు ఆవిడని జాగ్రత్తగా చూసుకోండి, ఆవిడకి చక్కగా సేవ చేయండి, ఆవిడని సంతోషంగా ఉంచండి. అప్పుడే ఆవిడ మళ్ళీ ఆరోగ్యంగా తిరుగుతూ ఉంటారు. సరే అల్లుడు గారు, మేము ఇక బయలుదేరతాం. రండి. నాన్నమ్మ అంటే నాన్నమ్మ స్పృహలోకి వచ్చిందా? చూస్తుంటే అలాగే ఉంది. చూడు ప్రవీణ్, ఎంతో కష్టకాలంలో నువ్వు మా కుటుంబానికి తోడుగా నిలబడ్డందుకు నిజంగా నువ్వు చేసిన ఉపకారాన్ని ఎప్పటికీ మర్చిపోను. సంతోషంగా ఉండు. కష్టకాలంలో తోడు నిలిచినవాడే మనవాడవుతాడు. అంతే కదక్కా? చిరంజీవిగా వర్ధిల్లు నాయనా. ఇవాళ నీకు చాలా ఆనందంగా ఉండుంటుందిగా బుల్బుల్. మనం ఎలా కోరుకున్నామో మొత్తం అలాగే జరిగింది. అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయాయి. ప్రెగ్నె వదిన ఇవాళ చాలా సంతోషంగా ఉంది. యూనో, ఆవిడని అలా చూసి నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఐఎమ్ షూర్ నువ్వు కూడా చాలా సంతోషంగా ఉండుంటావు. సంతోషించవలసిన విషయం ఏంటో తెలుసా? ఎవరైతే ఆవిడ మీద అన్ని నిందలు మోపాడో ఇవాళ అతనే ఆ నిందలన్నింటినీ పూర్తిగా తొలగించేశాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఫైనల్గా నువ్వు కూడా ప్రశాంతంగా నిద్రపోవచ్చు. ఇక పద లోపలికి వెళ్దాం. ఆగు ప్రవీణ్. నువ్విక్కడి నుంచి మరింత ముందుకు వెళ్ళొద్దు.
ఎందుకంటే ఇప్పుడు అక్క జీవితంలో బావ జీవితంలో అన్నీ సర్దుకున్నాయి. మన కారణంగా మళ్ళీ ఏదైనా సమస్య రావడం నాకు ఇష్టం లేదు. ఇట్స్ బెటర్ వి డోంట్ మీట్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఏ కళ్ళజోడు, ఏం చేస్తున్నావు నువ్వు? అవన్నీ ఎందుకు తీస్తున్నావు? అది ఇవన్నీ నేను ఎందుకు పెట్టానంటే నేను లేకపోయినా మీ వస్తువులు ఎక్కడున్నాయో మీకు తెలుస్తాయి కదా అని. కానీ నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళడం లేదు కదా, అందుకే వీటి అవసరం లేదు. ఓ సీనా, అందమైన పెళ్ళామా, నువ్వు చాలా తెలివైందానివి. ఇవన్నీ నువ్వు కావాలని చేస్తున్నావు నాకు తెలుసు. నేను నీ మీద ఆధారపడిపోవాలని, నేను ఇంట్లోంచి వెళ్ళనీయకుండా చేయాలని కదా. Am I right? మీరు కూడా తెలివైన వారే, కానీ నా తెలివి తెలుసుకోవడం కోసం మీకు కొంచెం టైం పట్టింది. పోన్లేండి, మంచిదే కదా. కనీసం ఇప్పుడైనా నేను యాక్టింగ్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే మీరేం టెన్షన్ పడకండి. మీరు నా మీద ఆధారపడేలా నేనేం చేయను. నేను ఇక్కడ ఉన్నంత వరకు మీ పనులన్నీ నేనే చేస్తాను. మీరు నాకు అడ్డు చెప్పకూడదు. నో 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 నో, నేనేం అడ్డు చెప్పట్లేదు. అసలు నేను ఇప్పుడే ఆరంభిస్తున్నాను. వెయిట్ అండ్ వాచ్. ఇదేంటి? గ్లాస్. ఐన్స్టైన్, అది నాకు కనిపిస్తోంది, కానీ ఇది దేనికి తెచ్చినట్టు? గ్లాస్ కనిపించినప్పుడు ఈ గదిలో నేను తప్ప ఎవరూ లేరని కూడా కనిపించాలి కదా. ఓ యు నాటీ గర్ల్, ఇవాళ మంచి మూడ్లో కనిపిస్తున్నావు నువ్వు. అంతేగా మరి, నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు నాకు ఎలా ఉంది అంటే ఇది నా రెండో జన్మదినం లాగా. బర్త్డే అంటే సెలబ్రేషన్ చేసుకోవాలి కదా. ఆఫ్ కోర్స్, బర్త్డే అంటే సెలబ్రేషన్ చేసుకోవాల్సిందే. సమ్మోర్, cheers. థ్యాంక్ యూ. జుట్టు చూస్తుంటే నాకు కత్తెర తీసుకొచ్చి కట్ చేయాలనిపిస్తుంది. కచ్ 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 అని ఒక చోట పొడవుగా ఒక చోట పొట్టిగా ఎందుకలా కట్ చేసుకున్నారు? నాకు ఇంకో ఎక్సర్సైజ్ కూడా వచ్చు. ఒక్క నిమిషం. 1 2 3. ఏమైంది? ఇవ్వచ్చుగా. నో 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 నాటీ గర్ల్, నువ్వు గనక తాగావనుకో నీ సరదా నా పాలిట శిక్ష అయిపోతుంది. నాకు గుర్తుంది, పోయినసారి నువ్వు తీసుకున్నావు కదా, నా దుంప తెంచి ధూపం వేసావు. సో ఐ కాంట్ టేక్ ఎనీ ఛాన్సెస్ నౌ. అలా అనుకోండి ప్లీజ్. నేను చాలా సంతోషంగా ఉన్నాను. నాకు ఈరోజు ఎగరాలనిపిస్తుంది. వద్దు, నువ్వు అలా ఎగిరిపోతే నిన్ను మళ్ళీ నేల మీద తేవడానికి చాలా కష్టపడాలి. సరే, నేను 2 గ్లాసులే తాగుతాను. 2 గ్లాసులు తాగావంటే డాబా పైకి వెళ్ళిపోతావు. ఒక గ్లాస్ తాగుతాను. 1 గ్లాస్ తాగావంటే ఫ్యాన్ మీదకి వెళ్ళి కూర్చుంటావు. సగం గ్లాస్ తాగావంటే నా నెత్తినెక్కి నాట్యం చేస్తావు. ఒక్క సిప్ ప్లీజ్, ఒక్క సిప్. ఇచ్చాలా? ఒక్క సిప్ అయినా నేను తాగుతాను. అరే ఒక్క సిప్పే కదా అడుగుతున్నాను, ప్లీజ్. అరే ఏం చేస్తున్నారు? ఒలిగిపోతుంది.
చూడాలియా నువ్వు ఆలియా ఆలియా నువ్వు ఆలియా దీన్ని బాగా చూడు. ఈ డ్రెస్ నేను ఆస్ట్రేలియా నుంచి వచ్చినప్పుడు అన్నయ్య నా కోసం తీసుకొచ్చాడు. సర్ప్రైజ్! ఇది ఎంగేజ్మెంట్ డ్రెస్. ప్రత్యేకంగా డిజైనర్ ని పిలిపించి దీన్ని తెప్పించాడు ఆలియా ది బెస్ట్ గా కనిపించాలని. ఇంకా ఇలాంటి డ్రెస్ లో లోపల ఎన్ని పడున్నాయో కూడా నాకు తెలీదు. ఇది కూడా చూడు. దీన్ని ఆక్షన్ లో నా కోసం మా అన్నయ్య ప్రత్యేకంగా కొన్నాడు. 20 లక్షలు దీని ప్రైస్. ఇక ఈ వార్డ్రోబ్ అయితే కేవలం అన్ని నా ఫుట్వేర్ తో నిండి ఉంది. ఫుట్వేర్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. నేను అసలు వేసుకునే లేదు. ఇక ఈ పెయింటింగ్ ఖరీదెంతో నీకు తెలుసా? ఈ పెయింట్ ఎంత ఫేమస్ అంటే ఈయన వేసిన ప్రతి పెయింట్ కూడా 20 నుంచి 30 లక్షల ధర పలుకుతుంది. ఇక ఇలాంటి గిఫ్ట్లు ఎన్నున్నాయో చెప్పలేను. అవి ఎక్కడెక్కడ పడున్నాయో నాకు కనీసం గుర్తు కూడా లేవు. అయితే ఒకటి మాత్రం నాకు గుర్తుంది. నేను ఏ వస్తువు మీద కన్ను వేసినా, నేను ఏ వస్తువు అడిగినా వెంటనే మా అన్నయ్య ఎప్పుడు నా కోసం అది తెచ్చి ఇస్తూ ఉండేవాడు. కానీ నిన్న మా అన్నయ్య నన్ను చెంప మీద కొట్టాడు. వినబడిందా నీకు? నిన్న మా అన్నయ్య నన్ను మొదటిసారి చెంప మీద కొట్టాడు. అది కూడా నీ వల్లే కొట్టాడు. అసలు నేను వేసుకునే నా డ్రెస్ అంత విలువ కూడా చెయ్యవు నువ్వు. అలాంటి నీ కోసం మా అన్నయ్య నన్ను చెంప మీద కొట్టాడు. అది నేను ఎప్పటికీ మర్చిపోను. అర్థమైందా నీకు? ఐఎమ్ సో సారీ. నువ్వు సారీ చెప్పాల్సిన అవసరమే లేదు. ఒక రకంగా మంచిదైంది నన్ను చెంప మీద కొట్టడం. ఆ చెంప దెబ్బ తిన్న తర్వాత నా మనసులో నేను ఒకటే అనుకున్నా, ఏం జరిగినా సరే నాకు నీ మీద ఉన్న ద్వేషం ఎప్పటికీ తక్కదని అర్థమైంది. అన్నయ్య నిన్ను క్షమించేసినా కూడా నేను మాత్రం నిన్ను క్షమించాను. ఎందుకంటే నా మనసులో నీ మీద ద్వేషం ఇంకా ఇంకా పెరుగుతూనే ఉంది. ఏమనుకుంటున్నావు నువ్వు గెలిచేశాననుకుంటున్నావా? అలాంటి అపోహల్లో ఉండిపోవద్దు. నేను ఎన్నటికీ ఓటమిని స్వీకరించను. అర్థమైందా నీకు? ఇక నేను నీకు ఎలాంటి గతి పట్టిస్తానంటే నువ్వది బతికున్నంత కాలం గుర్తుంచుకుంటావు. ఇది వరకు నేను ప్రేమించిన వాడిని నాకు కాకుండా చేసావు. ఇప్పుడిక మా అన్నయ్యని నాకు దూరం చేద్దాం అనుకుంటున్నావా? మా అన్నయ్యని నాకు దూరం చేసే అవకాశం నీకు ఎంత మాత్రం ఇవ్వను ప్రజ్ఞ. పైగా నువ్వు ఎవరెవరిని ప్రేమిస్తున్నావో వాళ్ళందరికీ శిక్ష వేస్తాను నేను. వాళ్ళందరినీ నాశనం చేసి తీరుతాను నేను. ఈ ఇల్లు నీ పాలిట స్వర్గం అనుకునే కదా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళనంటున్నావు. ఇప్పుడు ఈ ఇంటినే నీ పాలిట నరకంగా మార్చేస్తాను నేను. నీకెలాంటి గతి పట్టిస్తానంటే ప్రజ్ఞ, దాంతో నీ అంతటి నువ్వే ఇల్లు వదిలేసి వెళ్ళిపోతావు. I'm going to make this place a hell for you. ఐ లవ్ యూ కళ్ళజోడు. చూడు, నేను నీకోసం టీ తీసుకొచ్చాను. ఏమైంది? ఏం లేదు. నిన్ను చూస్తుంటే నీ కళల్లో కూడా నేనే కనిపిస్తున్నాను అనిపిస్తోంది నాకు. కాదండి, మీరేమైనా పెద్ద దేవుడా ఎప్పుడు చూసినా కళ్ళలో కూడా రావడానికి? అది కాకుండా నేను ఎప్పుడు పనికిరాని కళలు కనను. తెల్లారిందా నీకు? మొదలెట్టావు కదా కప్పలాగా బెగబెగబెగమంటావు. మీరు మాత్రం పొద్దున్నే నన్ను ఎగతాళి చేయొచ్చే. నేను నిన్ను ఎగతాళి చేయట్లేదు, మనం మీ ఇంటికి వెళ్ళాలి అని తెలియజేస్తున్నాను. అందుకే తొందరగా రెడీ అవ్వు. పొద్దునే ఈ రాక్ స్టార్ వాళ్ళ అమ్మమ్మ నుంచి ఫోన్ వచ్చింది. ఇంకా అలా చూస్తావేంటి? వెళ్ళు.
అదేంటి నచ్చలేదా మీకు? నచ్చింది కానీ అంత గొప్పగా ఏం లేదు. గొప్పగా లేదు కనుక అంత తినేసారా? గొప్పగా ఉంటే ఇంకెంత తినేవారో. ఏంటి నువ్వు లెక్క పెడితే కూర్చున్నావా? హౌ చీట్. నేను తింటుంటే దిష్టి పెట్టావన్నమాట. మీ ఇంటికి వెళ్ళి చెప్తాను, మీ అమ్మగారికి నీ మీద ఫిర్యాదు చేస్తాను. అలాంటి ఆశలేం పెట్టుకోకండి. ఒకవేళ అలా చేస్తే మీరే సమస్యలో పడతారు. నేనెందుకు సమస్యలు పడతాను? బయట మీరు బండివాడి దగ్గరే 10 పానీపూరీలు పూర్తిగా తినేశారని ఆవిడికి తెలిస్తే ఆవిడ స్వయంగా చేసిన వంటకాల్ని ఇంకెంత తింటారా అని ఆలోచిస్తుంది కదా. ఇక మీరు మా ఇంటికి వచ్చినప్పుడు మీకోసం ఏవేం చేస్తారో ఎంతెంత చేస్తారో నాకంటే మీకే బాగా తెలుసు. ఓ షిట్, నాకు ఈ సంగతి తట్టనే లేదు. అక్కడ 10 పానీపూరి తిన్నానంటే ఇక్కడ కనీసం 10 సమోసాలైనా తినాల్సి వస్తుంది నాకు. ఓ ఇదిగో కళ్ళజోడు, విను. నేను నిన్ను క్షమించేశాను. నేను మీ అమ్మగారికి నీ మీద కంప్లైంట్ చేయను. కానీ అందుకు బదులుగా మీ ఇంట్లో తిండి అనే హింస నుంచి నన్ను కాపాడాలి ప్లీజ్. దాన్ని హింస కాదు ప్రేమ అంటారు. కానీ మీకు మాత్రం హింస ప్రేమ అన్ని ఒకేలా కనిపిస్తాయి. నేను మీకు సాయం చేస్తాను, కానీ నాదొక షరతు. షరతా? మీరు సురేష్ని క్షమాపణ అడగాలి. నేను ఆ 4 కళ్ళవాడిని క్షమాపణ అడగడమా? నో వే. అయితే నేను కూడా మీకు హెల్ప్ చేయను. అన్నట్టు వంటకాల గుమగుమలు ఇక్కడ దాకా వస్తుంది కదా. ఇరుక్కుపోయానురా. నానమ్మా వచ్చేసావా నా తల్లి? నానమ్మా మీకు స్పృహ వచ్చినట్టుగా నాకు ఇప్పుడే తెలిసింది. ఇప్పుడు మీకు ఎలా ఉంది? ప్రజ్ఞ లాంటి పిల్ల కోడలుగా ఉండగా అక్కడెందుకు చెడుతుంది? నాకు ముందు నుంచే తెలుసు తను ఏ తప్పు చేయదని. కానీ అకారణంగా పాపం ఆ పిల్ల చాలా కష్టాలు పడాల్సి వచ్చింది. కానీ ఇంతవరకు నాకొకటి అర్థం కావడం లేదు. దేని గురించి మాట్లాడుతున్నారు? అభికి ఆ వీడియో ఎవరు తయారు చేశారో తెలిసినా తనింతవరకు ఆ వ్యక్తి పేరు నాకు చెప్పలేదు. నువ్వు చెప్పు, ఇంత గందరగోళం సృష్టించిన ఆ వ్యక్తి ఎవరు? నేనెలా చెప్తానమ్మా, నాకు కూడా తెలీదు. పైగా మీరెందుకు అంత స్ట్రెస్ తీసుకుంటున్నారు? మీరు అసలు టెన్షన్ పడకూడదని డాక్టర్ చెప్పారు కదా. అందుకని ఇలాంటి పనికిమాలిన సంగతులు ఆలోచించకండి ప్లీజ్. మీరు కేవలం విశ్రాంతి తీసుకోవాలి. ఆ తప్పు చేసిన వ్యక్తికి శిక్ష పడినప్పుడే నేను విశ్రాంతి తీసుకోగలను. ఆ వ్యక్తి నా ప్రజ్ఞ మనసు ఎంతో కష్టపెట్టాడు. అందువల్ల తనకు కూడా ఎన్నటికీ సుఖం ఉండదు. దేవుడు ఆ వ్యక్తిని ఎంత మాత్రం క్షమించడు. ఆ వ్యక్తికి నా శాపం తప్పకుండా తగులుతుంది. అరే తనకేమైంది? ఏమో నానమ్మా, నేను అడుగొస్తాను. మీరు రెస్ట్ తీసుకోండి. అమ్మమ్మా నేను కూడా చూసొస్తాను. నేను మాట చెప్పనా అబ్బాయి గారు? చెప్పండి. తప్పుగా అనుకోకండి, నాకు మీ పాటల కంటే జోక్స్ ఎక్కువగా నచ్చుతాయి. చూసారుగా మీరు వచ్చేసరికి నవ్వులు ఎలా వెల్లివిరిసాయో. మన ఇంట్లో మొత్తం వాతావరణమే మారిపోయింది. వాతావరణం మారిందో లేదో కానీ ఇక్కడ సిస్టమ్ మాత్రం మారిపోయింది. మీరు తప్పుగా అనుకోనంటే ఒక మాట అడగనా? అదేంటి అల్లుడు గారు, అసలు తప్పుగా అనుకోవాల్సిన అవసరం ఏముంటుంది? ఈ ఇంట్లో ఏం మారిపోయిందని? ఏం లేదంటే అది మీరు మారిపోయారు. యు హావ్ చేంజ్డ్ బట్ ఇన్ ఏ వెరీ నైస్ వే. బావా, మీరెలా అనుకుంటే అలా చెప్పండి. మేమేమైనా నీ మాటను ఎప్పుడైనా కాదన్నామా? మీరు నాకు ప్రామిస్ చేయండి, ఇప్పుడు మీరు ఎలా ఉన్నారో ఇకపై కూడా అలానే ఉంటామని. మీరు మీ నైజం మార్చుకోకూడదు, అంటే పూర్తిగా ముందులాగా అయిపోకూడదు. అసలేంటో చెప్పండి. ఆంటీ గారు, విషయం ఏంటంటే మీరు ఇంతవరకు నాకు తినడానికి ఏమీ పెట్టలేదు. నో నో నేను కంప్లైంట్ చేయడం లేదు. నేను ఇక్కడికి రావడానికి ముందు భయపడుతూ వచ్చాను. ఎందుకంటే మీరు తినడానికి చాలా పెడతారు కదా, అవన్నీ ఎలా తినాలా అని. ఎందుకంటే నాకు మరీ ఎక్కువ తినడం అలవాట్లేదు కదా. సో ఐ వాజ్ స్కేర్డ్. తినడానికి పెట్టకపోవడానికి కారణం ఏంటంటే అబ్బాయి గారు, అంతకంటే ముందు మీరు ఇంకో ఇంపార్టెంట్ పని చెయ్యాలి గనక. పెద్ద ఆవిడ మీకోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. సాయంత్రం కాగానే ఆవిడ డాబా మీదకి వెళ్ళిపోతారు. చెప్పి మరీ వెళ్లారు. మీరు వచ్చి రాగానే మిమ్మల్ని పైకి పంపించమన్నారు. ముందుగా మీరు కాఫ్ సిరప్ తాగి ఆ తర్వాతే మీరు భోంచేయాలట. ఓ ఓ అవును, అమ్మమ్మ నాకు ఫోన్ చేసి చెప్పారని నేను ఆ విషయం మర్చిపోయాను. అంటే అసలు విషయం ఏంటంటే ఆ కఫ్ సిరప్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. అందుకని నాకు కొంచెం సోడా అవసరం అవుతుంది. ఎక్కడుంటుంది సోడా?
అబ్బాయి గారు నేను ఇస్తాను. ఇప్పుడే కిచెన్ లోంచి తీసుకొస్తాను. అరే మీకెందుకంత శ్రమ? ఎక్కడుంటుందో చెప్పండి, నేను వెళ్ళి అయ్యో, తెచ్చుకుంటాను. లేదు మీరు పైకి వెళ్ళండి. అరే నేను ఎందుకంటే తీసుకొస్తాను. మీరు హ్యాపీగా కూర్చొని మాట్లాడుకుంటూ ఉండండి. అక్క చెప్పవేంటక్క? ఇన్ని రోజుల తర్వాత నీకు బావగారికి మధ్య ఫైనల్ గా అన్ని సర్దుకుపోయాయి. అలాంటప్పుడు ఆ తర్వాత నీకు ఏమైనా చెప్పుకోదగిన ప్రత్యేక క్షణాలు లేకుండా ఉంటాయా? అలాంటి స్పెషల్ మూమెంట్స్ ఏమైనా ఉంటే చెప్పవా ప్లీజ్? స్పెషల్ ఏముంటుంది? ఇంతకు ముందలా ఉండేవాళ్ళం, ఇప్పుడు అలాగే ఉన్నాం. అలాగా? అంటే స్పెషల్ ఏం లేదా? అదే గనుక నిజమైతే మరి నీ బుగ్గల మీద అలాంటి కొత్త కాంతి ఎలా వచ్చింది? అది నువ్వు దాచాలన్న దాగడం లేదే? బుద్ధి లేదు నీకు. గ్లో ఎందుకంటే నేను సంతోషంగా ఉన్నాను. ఈ సంతోషం దేనికంటే నేను ప్రేమించిన వ్యక్తి చాలా మంచివాడు. ఆయన నా మీద చూపించిన నమ్మకం వల్ల ఆయన మీద నాకున్న ప్రేమతో పాటు గౌరవం కూడా మరింత పెరిగింది. అయినా అదేం ప్రేమక్క? నీకు గుర్తు పెట్టుకునే క్షణాలు కూడా లేవంటే అదేంటి? లేకపోతే నీతో ప్రేమగా కబుర్లు చెప్పడం, అలాగే నీకోసం ఏదైనా ఒక రొమాంటిక్ ఇక చాలా ఆపు బుల్బుల్. చూడు, ఆయన నా మీద చూపించిన నమ్మకం తప్ప నాకింకా ఈ జీవితంలో ఏవీ అవసరం లేదు. ఎందుకంటే ప్రేమకు బదులుగా లభించే నమ్మకం ఉంది చూడు, అది ప్రేమను కూడా మించిపోతుంది. కానీ ఇవన్నీ నీకు ఇప్పుడు అర్థం కావు. నీకింకా పెళ్లి కాలేదుగా. పెళ్ళైన తర్వాత అప్పుడు అర్థం అవుతుంది. ఇలాంటి ఫీలింగ్ కావాలంటే పెళ్లి చేసుకోవడం ముఖ్యమా? అదే నిజమైతే అలాంటి ఫీలింగ్ నా తలరాతులో లేదు. ఎందుకంటే నేను పెళ్లి చేసుకోను. ఇలా చూడు బుల్బుల్, నా ఉద్దేశం అదేం లేదక్క. ఇట్స్ ఓకే. నా కారణంగా, ప్రవీణ్ కారణంగా నీకు జీవితంలో ఎన్నో సమస్యలు ఎదురయ్యాయి. అందుకనే నేను ప్రవీణ్కి అంతా క్లియర్గా చెప్పేసాను, ఇకపై మనం ఎప్పుడూ కలవకూడదని. ఇప్పుడు అన్నీ సర్దుకుపోతున్నప్పుడు సో ఇట్స్ బెటర్ నో దట్ వి డోంట్ మీట్. పైగా ఇదంతా నేను మా అక్క కోసం కాదు, బావ కోసం చేస్తున్నాను. ఆయన మా అక్క మీద ఎంతో నమ్మకం చూపించారు, ఎంత గౌరవించారంటే, ఎంత సంతోషపరిచారంటే తనకు హక్కు ఉంది. నేను బావకి ఆ మాత్రం సంతోషం కలిగించకూడదా? బావ సంతోషం ఆలియా సంతోషంలో ఉంది. ఇక ఆలియా సంతోషం ఎందులో ఉంటే? లేదక్కా, నేను ఆలియా ప్రవీణ్ వేరవడానికి కారణం కాకూడదు. వాళ్ళిద్దరూ ఒకటవ్వడానికి కారణం అవ్వాలనుకుంటున్నాను. అలా జరగాలంటే మరి నేను ప్రవీణ్ వేరు కావాలి. ఆయన కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ నేను మేనేజ్ చేసుకుంటాను. నిజానికి ప్రవీణ్కి ఆలియాని అన్ని విధాలా తగినదై ఉంటుంది. అది ఆలియా ప్రేమ మాత్రమే కాదు, తన నమ్మకం, తన పంతం, తన ఆబ్సెషన్ కూడా అక్క. తనకి అతను అవసరం కూడా. అంతేకాకుండా ఆలియా నాకంటే ముందే ప్రవీణ్ని కలిసింది కదా, అందువల్ల మొదటి హక్కు ఆలియాకేగా ఉంటుంది. ఇక నా ఆనందం మీరిద్దరూ కలిసి ఉండడంలో ఉంది. మీరిద్దరూ సంతోషంగా ఉండడానికి నేను జీవితాంతం ప్రవీణ్కి దూరం కావడానికి సిద్ధంగా ఉన్నాను. బావా, ఏమిటి? జానకి, వేడివేడి జిలేబీలు సమోసాలు కూడా పెట్టేశావా? ఏమైంది అబ్బాయి గారు? ఒక్కసారి నేను చెప్పేది వినండి. ప్రజ్ఞ, ఇప్పుడు వస్తాను. అబ్బాయి అలా వెళ్ళిపోయాడేంటి? ఆగండి ప్లీజ్, దయచేసి నేను చెప్పేది ఒక్కసారి వినండి. బుల్బుల్ చెప్పి ఆగండి. అందుకు బదులుగా నువ్వు నాకు నా ప్రవీణ్ని తీసుకొచ్చి ఇవ్వాలి. ప్రామిస్ చేయనయ్యా, ప్లీజ్ అన్నయ్య చెప్పు. నా ప్రవీణ్ని తెచ్చిస్తావు కాదు? నాకు నా ప్రవీణ్ని తెస్తావు కాదు? చెప్పనయ్యా. ఇంతవరకు జరిగింది చాలు. ఇక నేను ఈ చాప్టర్ని క్లోజ్ చేయాలి.
అలియా అభి ఫోన్ చేస్తున్నాడు. ఏమైంది? సార్, అభిగారు ఈ ఫైల్ మీద సంతకం పెట్టమన్నారు. అభి చెప్పు. ప్రవీణ్ని నిన్ను కలుసుకోవాలి. ఈ టైంలోనా? ఏమైంది? అంత బానే ఉందా? నేను మీ ఇంటి దగ్గరలో ఉన్న ఆ దారిలో కలుస్తాను. ఓకే. ఏమైంది సార్? ఏం లేదు. అభి నన్ను కలవడానికి రమ్మన్నాడు, కానీ ప్రస్తుతం నా దగ్గర కారు కూడా లేదు. అందులో ఏముంది సార్, నేను దింపేస్తాను మిమ్మల్ని. సరే పద. నువ్వెందుకు ఫోన్ చేసావు? హాయ్ అర్చన, ఎలా ఉన్నావు నువ్వు? నీ ఆరోగ్యం ఇప్పుడు బానే ఉందా? ఏ తెలుసుకుని మాత్రం నువ్వేం చేస్తావు? ఏంటి ఎలా మాట్లాడుతావు అర్చన? నేను నిన్ను ఎలాంటి పరిస్థితుల్లో క్లినిక్ తీసుకెళ్లాను? నువ్వేమో నిన్ను పట్టించుకోవడం లేదంటున్నావు. నాకు చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయావు? చెప్పు. సర్లే, ఇప్పుడు బానే ఉన్నావుగా? లిజన్ టు మీ మిస్టర్ ఆకాష్. నువ్వు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లావంటే ఈ రోజు సాయంత్రం నీకు నా హెల్త్ గురించి తెలుసుంటుంది. ఇప్పుడు పని చెయ్యి. ఇప్పటికే మా అన్నయ్య చాలా టెన్షన్లో ఉన్నాడు. నీ కారణంగా ఆయన మరింత టెన్షన్లో ఉండడం నాకు ఇష్టం లేదు. ప్లీజ్ దయచేసి నువ్వు నాకు ఫోన్ చేయడం గానీ నన్ను కలవడానికి గానీ ట్రై చేయొద్దు. అర్థమైందా నీకు? అర్చన, అర్చన, హలో. ప్రజ్ఞ అసలు ఏం జరిగింది? ఇప్పుడు వరకు తనెంతో ఆనందంగా ఉన్నాడు, ఇప్పుడు నీకేం చెప్పకుండా అలా వెళ్ళిపోయాడేంటి? మీరిద్దరు ఏం మాట్లాడరే? బుల్బుల్ నువ్వు చెప్పు. అమ్మా అదే బుల్బుల్. అమ్మా ఏం జరిగిందంటే నేను బుల్బుల్తో ప్రవీణ్ గురించి మాట్లాడుతుంటే అది ఆయన వినేశారమ్మా. విషయం ఏమిటో ఆయనకి చెప్పేలోపు ఆయన కోపంగా బయటికి వెళ్ళిపోయారు. అభి నన్ను ఎక్కడికెందుకు రమ్మన్నట్టు? మళ్ళీ ఏదైనా కొత్త సమస్య వచ్చి ఉంటుందా? ఆయన తన గురించి ఏం చెప్పలేం. తనకెప్పుడు ఎందుకు కోపం వస్తుందో తెలీదు. అభి నువ్వు నన్ను ఇంత వెంటనే ఎందుకు రమ్మన్నావు? అంత బానే ఉందా? నువ్వు నాకు మాట చెప్పావు, నీకు గుర్తుందా ప్రవీణ్? నేను నిన్ను ఏం అడిగినా నాకు ఇస్తానన్నావు. నేను ఎలా చెప్తే అలాగే చేస్తానన్నావు. జ్ఞాపకం ఉందా నీకు? నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావంటే అప్పుడు నేను నిన్ను ఏం అడిగినా నువ్వు అప్పుడే ఆ క్షణమే ఒప్పుకొని ఉండేవాడివి. కానీ నేను నిన్నప్పుడేం అడగలేదు. ఇప్పుడు అడుగుతున్నాను ప్రవీణ్. ఏంటి ఆలోచిస్తున్నావు? ఎందుకు నువ్వు నన్ను అలా చూస్తున్నావు? ఇంతకీ నువ్వు అన్నమాట నిలబెట్టుకుంటావా ప్రవీణ్? నువ్వు నోరు విప్పి మాట్లాడవే? నువ్వన్నది నిజమా లేక అబద్ధమా? ప్రవీణ్, నువ్వేం మాట్లాడదలుచుకోలేదా లేక నీ ఉద్దేశమే మార్చుకున్నావా? నాకు అలాంటి ఉద్దేశం లేదభి. నేను ఏదైతే చెప్పానో అదంతా నిజమే. ప్రజ్ఞావతిని నమ్మడం ద్వారా నువ్వు నాకు మిత్రుడివేనని రుజువు చేసి చూపించావు అభి. అందుకని ఇప్పుడు నువ్వు నాకేం చెప్పినా సరే అది నేను తప్పకుండా చేస్తాను. ఏం చెప్పినా? ఏమైనా అభి, ఏమైనా సరే. ప్రవీణ్, యాక్షన్ స్పీక్స్ లౌడర్ దాన్ వర్డ్స్. అందుకని నువ్వేమంటున్నావో అది నువ్వు చేసి చూపించాల్సి ఉంటుంది. అభి, అదేమిటో ఒకసారి చెప్పు చూడు. నువ్వు ఏం చెప్తే నేను అదే చేస్తాను. చివరికి నా ప్రాణాలు ఇవ్వమన్నా ఇస్తాను. ప్రాణాలు కాదు, నాకు నీ జీవితం కావాలి. నీ జీవితాన్ని నేను నా పద్ధతిలో తీర్చిదిద్దుతాను. నేను ఎలా చెప్తే నువ్వు అదే చేయాల్సి వస్తుంది. నాకేం అర్థం కాలేదు. నువ్వు పెళ్లి చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా నేను చెప్పిన అమ్మాయినే చేసుకోవాలి. లేదభి, అది మాత్రం నేను చేయలేను. చేయలేవు కదా ప్రవీణ్? నేను అలాగే అనుకున్నాను. ఈ మనసు, ఫ్రెండ్షిప్, కమిట్మెంట్, ప్రామిస్ ఇవన్నీ కేవలం చెప్పుకోవడం వరకే. నువ్వు కేవలం మాటలు మాత్రమే చెప్పగలవు, కానీ నా కోసం నువ్వేం చేయలేవు. ఏమైనా నువ్వు ఇంతకు ముందటి ప్రవీణ్వి కాదు. నేను ఎవరి కోసం అంత చేశానో నువ్వు ఆ ప్రవీణ్వి కాదు. ఒకప్పటి ప్రవీణ్ నా మనసులో ఏముందో తెలుసుకునేవాడు. అవసరమైతే నా కోసం ప్రాణాలైన ఇవ్వడానికి సిద్ధంగా ఉండేవాడు.
ఒకప్పటి ప్రవీణ్ నాకు స్నేహితుడుగాని కాదు, రక్తం పంచు పుట్టిన తమ్ముళ్ళ ఉండేవాడు. ఒకప్పటి ప్రవీణ్ మీద నాకెంతో నమ్మకం ఉండేది. ప్రపంచం అంతా మారినా సరే నా ప్రవీణ్ మాత్రం మారడు అని నమ్మేవాడిని. కానీ నువ్వు ఇప్పుడు మారిపోయావు ప్రవీణ్. ఇప్పుడు నువ్వు అసలు ఆ ప్రవీణ్ ఎంత మాత్రం కాదు. అలాంటప్పుడు నేను నిన్ను ఏం అడుగుతాను, నువ్వు నాకు ఏమి ఇవ్వగలవు ప్రవీణ్? ఏమైనా ఇవ్వగలను అభి. నేను చెప్పేది ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? నేను నీకోసం ఏం చేయడానికైనా సిద్ధమే, ఏమైనా చేస్తాను. కానీ ఇప్పుడు నువ్వు నన్ను చేయమన్నావే, అది మాత్రం నా వల్ల అయ్యే పని కాదు. అది నేను ఒక్కడే చేయగలిగింది కాదు. అందుకు బదులు నువ్వు నన్ను ఏమడిగినా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఐ ప్రామిస్. నువ్వు ఏమైనా చేయగలవు, కానీ పెళ్లి మాత్రం చేసుకోను అంటావు. నీకు నా మీద నమ్మకం లేదా, లేకపోతే నా టేస్ట్ మీద నమ్మకం లేదా ప్రవీణ్? అభి అలాంటిదేం కాదు. నేను చెప్పేది అదేం కాకపోతే ఇంకేంటి ప్రవీణ్? నీకు నా మీద నమ్మకం ఉంది, నువ్వు నా కోసం ఏమైనా చేయగలవు. అలాంటప్పుడు ఇంకేంటి ప్రాబ్లం? ఇప్పుడు నేను గట్టిగా నిర్ణయించుకున్నాను. నేను ఎలా చెప్తే నువ్వు అలాగే చేయాల్సి ఉంటుంది. నువ్వు పెళ్లి చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా నేను చెప్పిన అమ్మాయినే చేసుకోవాలి. అభి, నేను చెప్పేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. పెళ్లి మాత్రం వద్దు. నువ్వు ఇది తప్ప ఏం చెప్పినా నేను చేస్తాను. బట్ ఈ పెళ్లి మాత్రం వద్దు అభి. డూ యూ థింక్ ఐఎమ్ ఏ స్టూపిడ్ ప్రవీణ్? డూ యూ థింక్ ఐఎమ్ అన్ ఇడియట్? నేను నిన్ను పెళ్లి చేసుకోమని అడుగుతుంటే నువ్వేమో కుదరదంటున్నావు. అలాంటప్పుడు నేను నీకు ఏం చెప్పినా నువ్వు అది కుదరదని అంటావు కదా ప్రవీణ్. ముందు నువ్వు చెప్పి చూడు అభి. నువ్వు ఎలా చెప్తే అలాగే చేస్తాను నేను. నువ్వు గతంలో కూడా నా నమ్మకాన్ని వమ్ము చేసావు ప్రవీణ్. నేను మళ్ళీ ఇంకోసారి నిన్ను నమ్మాలని ప్రయత్నించాను, కానీ నువ్వు నా నమ్మకాలన్నింటినీ తునాతునకలు చేసేసావు ప్రవీణ్. అభి, అలా కాదని నేను చెప్తున్నా. ప్రవీణ్, నేను నిన్ను నమ్మాలని నువ్వు కోరుకుంటున్నావు కదా? అయితే నువ్వు పెళ్లి చేసుకోక తప్పదు. లేదంటే నువ్వు ఇక వెళ్ళిపోవచ్చు ప్రవీణ్. నేనేం తప్పుగా అనుకోను. నేను ఒక స్నేహితుడిని పోగొట్టుకున్నానని మాత్రమే అనుకుంటాను. అది కూడా నాకు అబద్ధం చెప్పిన ఒక స్నేహితుడిని. ఎలాంటి స్నేహితుడంటే నిన్న నాకు ఒక వాగ్దానం చేశాడు, ఇవాళ దాన్ని అతను కాదని వెళ్ళిపోవాలనుకుంటున్నాడు. పెద్దవాళ్ళు అంటుంటారు, అబద్ధం చెప్పే స్నేహితుడి కన్నా నిజం చెప్పే శత్రువే మేలు అంటుంటారు. ఈ విషయాన్ని నువ్వు ఒప్పుకుంటావు ప్రవీణ్? ఎవరైతే స్నేహం పేరుతో అబద్ధం చెప్తారో అలాంటి వ్యక్తిని స్నేహితుడు అనుకోవడం తప్పు ప్రవీణ్. అందుకని ఇక్కడి నుంచి వెళ్ళిపో నువ్వు. అభి, నేను అబద్ధం చెప్పడం లేదు. నేను అబద్ధాలు ఆడటం లేదు. అసలు నేను నీకు ఒకటి చెప్పాలని ప్రయత్నిస్తున్నాను. అది నీకు ఎలా చెప్పడం? సరే అయితే, నీ మాట నెగ్గించుకోవడంలో నీ సంతోషం ఉందంటే అభి, అలాగే కానివ్వు. నీకు కావాల్సింది నేను పెళ్లి చేసుకోవడమేగా. నువ్వు ఏ అమ్మాయిని చేసుకోమంటే ఆ అమ్మాయిని నేను చేసుకుంటాను. నువ్వు చెప్పినట్టే వింటాను. ఇప్పుడు నువ్వు హ్యాపీయేగా? నేను నీకు నమ్మకం కలిగించి తీరుతాను. స్నేహితుడంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు తన సంగతి పట్టించుకోడు, తన గురించి లెక్కే చేయడు. కానీ ఇక అన్నిటికంటే ముందు మనం ఆలియాతో మాట్లాడాల్సింది. మీ ఇద్దరి మధ్య ఉన్న సమస్యలేంటో మనం ముందుగా వాటన్నింటినీ పరిష్కరించుకోవాలి. మీ ఇద్దరి మధ్య సమస్యల్ని పరిష్కరించుకున్నంతకాలం మనం ఈ సంబంధాన్ని ముందుకు తీసుకెళ్ళలేం ప్రవీణ్. సో నేను ఆలియాకు ఫోన్ చేస్తాను. ఆలియా అసలు ఫోన్ ఎత్తడం లేదు. పద వెళ్దాం, వెళ్లేదారిలో మాట్లాడుకుందాం. త్వరగా పద. అని మాటికి ఎందుకు ఫోన్ చేస్తున్నాడు? ఎనఫ్ ఆలియా, కనీసం ఒక్కసారైనా ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడచ్చుగా. కానీ నాకు మాట్లాడాలని లేదు. నాకు తెలుసు అన్నయ్యకేదో పని పడి ఉంటుంది, అందుకే తను నాకు ఫోన్ చేస్తున్నాడు. తను తన లైఫ్ లో అందరికంటే నేను ఎక్కువ ఇంపార్టెన్స్ అని అన్నయ్య రియలైజ్ అవ్వాలి. అయ్యేదాకా నేను తనతో మాట్లాడకూడదు అనుకుంటున్నాను. ఐఎమ్ నాట్ గోయింగ్ టు టాక్ టు హిమ్. అంతా నా వల్లే జరిగిందక్క, అంతా నా వల్లే జరిగింది. నేను ప్రవీణ్ గురించి మాట్లాడకపోతే బావగారు వినేవారు కాదు. నాకు చాలా భయంగా ఉంది. బావగారు ఏం చేస్తారో, ఎలా రియాక్ట్ అవుతారో నాకేమీ అర్థం కావడం లేదు. చాలా రోజుల తర్వాత అంతా సర్దుకుంటుంది అనుకున్నాను, కానీ అమ్మ సరిగ్గానే ఉంటుంది. నేను నీ విషయంలో అన్లక్కీ అక్క. అంత చక్కదిద్దాలని ట్రై చేశాను, కానీ అంత రివర్స్ అయింది. అక్కకి ఇంకా బావగారికి మధ్య అంతా సర్దుకుంటుంది కాబట్టి ఇప్పుడు మన వల్ల వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలి. మనం ఇంకా కలవకుండా ఉంటే బెటర్. నువ్వు సరిగ్గానే చెప్పావు బుల్బుల్. మనకి ఇంతవరకే రాసిపెట్టుంది. ఈ రోజు నుండి నేను నీ గురించి ఆలోచించను కూడా.
అభి మనం రా ప్రవీణ్, కొన్ని బంధాలు ఎలా ఉంటాయంటే వాటిని ఎంత ప్రయత్నించినా సరే మర్చిపోలేం. జీవితంలో కొత్త బంధాన్ని ప్రారంభించాలి అని అనుకుంటే పాత బంధాన్ని అంతం చేసుకోవడం చాలా అవసరం. నీ పాస్ట్ నీ ఫ్యూచర్కి అడ్డు రావటం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. అందుకని బుల్బుల్ ముందు, తన కుటుంబం ముందు ఈరోజు నేను నీ పెళ్లి గురించి అనౌన్స్ చేయాలనుకుంటున్నాను. తప్పంతా నాదే. ఏంటిది? ఇందులో నీ తప్పు ఏమీ లేదు. అసలు నువ్వేమీ చేయలేదు. ఎందుకు మాటి మాటికి నిన్ను నువ్వు నిందించుకుంటావు? అయినా నువ్వైతే ఆయన ఏదైతే కోరుకున్నారో అదే కదా చెప్పావు. ప్రజ్ఞ, బుల్బుల్, మీరందరూ అలా ఎందుకు చూస్తున్నారు? నేను అభిని, ఇంకా తను నాకెంతో మంచి స్నేహితుడు ప్రవీణ్. తను నాకంత మంచి స్నేహితుడు ఎందుకయ్యాడు ఈరోజు తను ప్రూవ్ చేశాడు. నీకు తెలుసా, నిన్నటి వరకు నేను సంతోషంగా ఉన్నాను, కానీ ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ప్రవీణ్ నా మాట విన్నాడు. నేను చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి తను అంగీకరించాడు కదా. ఇంతకీ ఆంటీ గారు, మీరు నా గురించి ఏమనుకుంటున్నారు? అంటే నా ఉద్దేశం ఏంటంటే, మీరు నన్ను కొడుకు అనుకుంటున్నారు, అల్లుడు అనుకుంటున్నారు, లేదంటే ఇంతవరకు మీరు నాకంటే మంచివాడు కనిపించలేదు అని అనుకుంటున్నారు. నా రుణం ఎన్నటికీ తీర్చుకోలేనని కూడా అనుకుంటున్నారు కదా. అల్లుడు గారు, మీరు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు? నేను ఒక లవ్ స్టోరీ గురించి మాట్లాడుతున్నాను. నాకు మీ నుంచి కాంప్లికేటెడ్ లవ్ స్టోరీకి ఒక సింపుల్ సొల్యూషన్ కావాలి. లవ్ స్టోరీనా? ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ప్రవీణ్, ఆలియా ఇంకా బుల్బుల్ మధ్య ఉన్నది. నేను ఇప్పుడు ఒక విషయం తెలుసుకోవాలనుకుంటున్నాను. నేను ఏ డెసిషన్ తీసుకున్నా సరే అందులో మీరు నాకు తోడుగా ఉంటారా? ఇలా చూడండి, దయచేసి నా మాట. ఓ మై గాడ్ ఆలియా, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? తనకి ఏదైనా ఇంపార్టెంట్ పని ఉందేమో ఒకసారి మాట్లాడొచ్చు కదా. నువ్వు నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? ఇప్పటికే నేను చాలా అప్సెట్ లో ఉన్నాను. ఒకవేళ అన్నయ్యకి నాతో ఏదైనా ముఖ్యమైన పని ఉంటే ఇంటికి వచ్చాక నా దగ్గరకు వచ్చి మరీ మాట్లాడతాడు. నేను మాత్రం తనతో మాట్లాడను. సరే, నువ్వు మాట్లాడలేకపోతే మాట్లాడద్దు, నేను మాట్లాడతాను. నువ్వు అన్నయ్యకి ఫోన్ చేయొద్దు. రిలాక్స్, నేను అబిక్ చేయడం లేదు. తన డ్రైవర్కి ఫోన్ చేస్తున్నాను. హలో మేడం గారు. అభి ఎక్కడా? అభి గారు ప్రవీణ్ గారితో మాట్లాడుతున్నారు. ప్రవీణ్ తోనా? అవును మేడం. ఏం మాట్లాడుతున్నాడు? నాకు సరిగ్గా వినపడలేదు, కానీ ఆయన ప్రవీణ్ సార్ పెళ్లి గురించి మాట్లాడుతున్నారు. అది కూడా ఆయనకు నచ్చిన అమ్మాయి గురించి. రియలీ? పెళ్ళా? ఓకే ఓకే, థ్యాంక్ యూ, బాయ్. ఆలియా, యు రియల్లీ మై డార్లింగ్, మై స్వీట్ హార్ట్. ఏమైంది? నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? నేను నీకు గుడ్ న్యూస్ చెప్తే నువ్వు పిచ్చి దాని అయిపోతావేమో. గుడ్ న్యూసా? ఆలియా, నువ్వు ఏదైతే కొడుకున్నావో అదే జరుగుతుంది. నీ బ్లాక్ మెయిలింగ్ పని చేసింది. యూనో, పని చేయించుకోవడం ఎవరైనా నీ దగ్గర నేర్చుకోవాలి. నేనేమనుకున్నానంటే ఆ ఎంఎంఎస్ తర్వాత అభి నీతో మాట్లాడు, పట్టించుకోడు అని. కానీ నువ్వైతే అసలు మొత్తం చేంజ్ చేస్తావు. అసలు ఏం జరుగుతుందో తినగా చెప్తావా? ఇలా అడ్డదిడ్డంగా నువ్వు నాతో మాట్లాడద్దు. ఓకే, నేను చెప్తున్నాను కదా, ఫోన్ లిఫ్ట్ చేసి అభితో మాట్లాడు. నీతో ఏమైనా పని ఉండొచ్చు. నేను అభి డ్రైవర్ కి ఫోన్ చేసి ఇప్పుడే తనతో మాట్లాడాను. ప్రవీణ్ తో మాట్లాడుతున్నాడట. తను ప్రవీణ్ కి ఏం చెప్తున్నాడంటే పెళ్లి చేసుకోమని. పెళ్ళా? అవును. ఎవరికి తెలుసు? ప్రవీణ్ ని ఇక్కడికి తీసుకొస్తున్నాడేమో. ప్రవీణ్ తో నీతో ఫేస్ టు ఫేస్ మాట్లాడించడానికి. ప్రవీణ్ కి నాకు పెళ్ళా? ఎస్ ఆలియా, ఫైనలీ నువ్వు కోరుకుంది జరగబోతుంది. మీ అన్నయ్య నీకు లైఫ్ లో అతిపెద్ద సంతోషాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. కానీ నువ్వు అభి గురించి ఏవేవో ఆలోచిస్తూ కూర్చున్నావు. ఆలియా, ఐమ్ సో హ్యాపీ ఫర్ యూ. యు నో వాట్, ఇప్పటి నుండి షాపింగ్ స్టార్ట్ చేద్దాం. ఏర్పాట్లన్నీ అదరగొట్టేద్దాం. చాలా గ్రాండ్ గా జరగాలి నీ పెళ్లి. ఆలియా వెడ్స్ ప్రవీణ్.
బుల్బుల్ ఇలారా. నువ్వు మీ అక్కతో ఏం మాట్లాడావు అనేది నేను తెలుసుకోవాలని అనుకోవడం లేదు. తను కరెక్టా కాదనేది కూడా నేను తెలుసుకోవాలి అనుకోవడం లేదు. కానీ నాకు ఒక్కటి మాత్రం తెలుసు, నేను ఇప్పుడు తీసుకోబోతున్న డెసిషన్ ఏదైతే ఉందో కేవలం అది మాత్రమే కరెక్ట్ అని. నీకు ప్రవీణ్కి మధ్య ఎలాంటి బంధం ఉందో నాకు చాలా బాగా తెలుసు. నువ్వు ఈ బంధాన్ని తెంచేసుకోవాలని నేను కోరుకుంటున్నాను బుల్బుల్. ఈ బంధం వల్లే నా చెల్లెలు ఆలియా చాలా బాధపడింది. ఇంకా చెప్పాలంటే ఈ బంధం మీ అక్కయ్యని కూడా కష్టపెట్టింది. ఈ బంధం వల్ల ఇంతమందికి సమస్యలు వచ్చాయి అన్నప్పుడు ఈ బంధాన్ని అంతం చేయటమే అందరికీ మంచిదని నాకు అనిపిస్తోంది. ఏమైంది? నువ్వు అలా చేయలేవా? అలా చేయాలని అనుకోవడం లేదా? కష్టంగా ఉందా నీకు? నువ్వు మీ అక్కయ్య కోసం ఏమైనా చేయగలవు అని చెప్పడం నేను చాలాసార్లు విన్నాను కదా బుల్బుల్. అంటే నువ్వు మీ అక్కయ్యతో అబద్ధం చెప్పావా? లేదు బావగారు, నేనేమీ అబద్ధం చెప్పలేదు. నేను నిజమే చెప్తున్నాను బావగారు. మా అక్క సంతోషం, మీ సంతోషమే నాకు ముఖ్యం. మీ సంతోషం కోసం నేనేం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. ఓకే, గ్రేట్. ఒకవేళ నువ్వు నా సంతోషం కోసం ఏమైనా చేయగలిగినప్పుడు, ప్రవీణ్ కూడా నా సంతోషం కోసం ఏమైనా చేయగలిగినప్పుడు, వాట్ ఆర్ వి వెయిటింగ్ ఫర్? ప్రామిస్ చేయి, ఇక నువ్వు ప్రవీణ్తో గడిపిన క్షణాలని గుర్తు చేసుకోను అని. Come on, promise. I promise. I can't hear you. Louder. I promise. నేను ప్రవీణ్తో ఉన్న అన్ని మెమరీస్ని మర్చిపోతాను. Great. Nice. ఇప్పుడు నీ వంతు. నువ్వు ప్రామిస్ చెయ్యి. What are you waiting for, Praveen? I promise. I can't hear you, Praveen. You promise? I promise, Abhi. గ్రేట్. ఆలియా కూడా ఇక్కడ ఉండుంటే చాలా బాగుండేది. ఈ ఇన్సిడెంట్కి మరొక సాక్షి కూడా ఉండుండేది. ఎనీవేస్, నువ్వు నాకు ప్రామిస్ చేయి. గివ్ మీ యువర్ హ్యాండ్. కేవలం ఈరోజు, రాబోయే రేపటి గురించి మాత్రమే ఆలోచించాలి. ఒకరితోడు ఒకరు ఎప్పటికీ వదలకూడదు. ఏమైంది? మీరిద్దరూ నన్ను అలా ఎందుకు చూస్తున్నారు? ఇంకా అర్థం కాలేదా? నేను మీ ఇద్దరికి పెళ్లి చేయటం గురించి మాట్లాడుతున్నాను. Yes, I want you to get married. ఆంటీ, అంకుల్, నాన్నమ్మ, వైశాల్ వదిన, ఆకాష్ అందరూ నా మాట వినండి. ఏమైంది తను? ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నావు. ఈ రోజు ఏమన్నా నీ పుట్టినరోజా? ఈ సంతోషం నా పుట్టినరోజు కంటే చాలా పెద్దదండి. ఎలాంటి గుడ్ న్యూస్ తెచ్చానంటే మీరు వింటే చాలా సంతోషిస్తారు. ఏమైంది? ఏం గుడ్ న్యూస్? ఫైనల్లీ నీకు పెళ్లి చేసుకోవడానికి అబ్బాయి దొరికాడా ఏంటి? అవును నానమ్మ, దొరికాడు.
కానీ నాకు కాదు, ఆలియాకి. ఆలియా కలల రాకుమారుడు పెళ్లి ఒప్పుకున్నాడు. ఏంటి? ఎవరు? ప్రవీణా? అవునదినా, ప్రవీణే. వాడు నిజంగానే ఒప్పుకున్నాడా? ఒకవేళ వాడు మళ్ళీ పెళ్లి మధ్యలో పారిపోడు కదా. అంటే నా ఉద్దేశం ఏంటంటే తనకి పెళ్లి చేసుకోవాలనే ఉంటే అంతకు ముందు ఎందుకు పారిపోయాడు? డోంట్ వరీ ఆంటీ, ఈసారి అలా ఏం జరగదు. ఎందుకంటే ఈసారి అభి స్వయంగా ప్రవీణ్ ఒప్పించాడు. తన్నెలా కాదనగలడు? చిన్ననాటి స్నేహితులు కదా. సో ఫైనల్లీ మన ఈ ప్రిన్సెస్ పెళ్లి కూతురు కాబోతుంది. పెళ్లి చాలా గ్రాండ్ గా జరగాల్సి ఉంటుంది. ఎలాంటి లోటు రాకూడదు. అందరూ ఏళ్ల తరపడి గుర్తుపెట్టుకోవాలి. కమాన్ గాయ్స్, ఎందుకు అలా నిలబడ్డారు? ఇది సెలబ్రేషన్ టైం. తను మనం అన్నీ వచ్చేదాకా వెయిట్ చేయడం మంచిదని నీకు అనిపించడం లేదా? అప్పుడు సెలబ్రేట్ చేసుకుందాం. ఐ మీన్ చేసుకొని తీరాల్సిందే. లుక్, హూ ఇస్ బ్లషింగ్? ఓ కమ్ ఆన్, ఐఎమ్ నాట్ బ్లషింగ్. ఓకే, సరిగ్గానే చెప్పావు నువ్వు. సిగ్గుపడడానికి అస్సలు రాదు కదా. కానీ తనని చూస్తే ఖచ్చితంగా పెళ్లి కొడుకు మాత్రం సిగ్గుపడతాడు.